అన్నా అని పిలిచినందుకు నిందితుడు ప్రసాద్ తనపై దాడి చేశాడని స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్ వాపోయాడు. సార్ అని పిలవాలని తనను ప్రసాద్ కులం పేరుతో దూషించాడని డెలివరీ బాయ్ ఆరోపిస్తున్నాడు. తన బట్టలు విప్పించి కర్రతో దాడి చేశాడని బాధితుడు వాపోయాడు. తనకు తగిన న్యాయం కావాలంటున్న డెలివరీ బాయ్ అనిల్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. లోని ఎంవిపి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆక్సిజన్ టవర్స్లో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ని అత్యంత దారుణంగా కూడా కొట్టి హింసించి అతనితో అనేక లెటర్లు రాయించి కూడా హింసించిన ఘటన చోటు చేసుకుంది. ఈ తరుణంలో ఈ కేసు పోలీస్ స్టేషన్ చేరుకుంది. ఎంవిపి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే అసలు స్విగ్గీ డెలివరీ బాయ్ డెలివరీ చేయడానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంశంపై ఎవరికీ తెలియని పరిస్థితి. ఈ తరుణంలో ప్రస్తుతం మనతో పాటు ఆ స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్ ఉన్నారు. అనిల్ అడిగిన పరిస్థితి. అనిల్, అసలు ఏం జరిగింది? అసలు నువ్వు ఏ ప్రాంతానికి చెందినవాడివి? విశాఖపట్నానికి ఏ విధంగా వెళ్ళావు? అసలు స్విగ్గీ డెలివరీ బాయ్గా జాయిన్ అయిన తర్వాత ఎందుకు నీకు ఇబ్బంది వచ్చింది? ఆర్డర్ వస్తే నేను వెళ్ళి తీసుకున్నాను సార్. ఆర్డర్ది తీసుకొని నేను ఆ ఆర్డర్ పట్టుకొని ఆక్సిజన్ టవర్స్ దగ్గరికి వెళ్ళాను సార్. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఏమో నా నెంబరు ఐడి తీసుకున్నారు సార్ లోపల పంపించడానికి. ఆయన ఏమో పైకి ఆయన కాల్ చేసి 29th ఫ్లోర్కి ప్రసాద్ అని ఆయన కాల్ చేసి ఇలా ఆర్డర్ వచ్చిందంటే పైకి పంపించండి సార్ అని చెప్పేసి అన్నారు సార్. నేను ఆర్డర్ పట్టుకొని ఆయన రమ్మని చెప్పారు సార్ సెక్యూరిటీకి. ఆర్డర్ పట్టుకొని పైకి వెళ్ళాను సార్. పైకి వెళ్ళిన తర్వాత ప్రతి రూమ్ నెంబర్ మీద డోర్ నెంబర్ ఉంది సార్. 2913 14 15 అలాగ 14 లేదు సార్. నేను ఇవ్వాల్సింది 2914 సార్. ప్రతి రూమ్ నెంబరు నేను చూసుకుంటూ వెళ్తున్నాను సార్. రూమ్ డోర్ మీద 2914 నెంబర్ లేదు సార్. ఇది కాదని డౌట్ వచ్చి నేను కాలింగ్ బెల్ ఒక అమ్మాయి బయటకు వచ్చింది సార్. ఏంటి 2914 ఇదేనంటే ఇదేనండి అని చెప్పేసి అన్నారు సార్. మీకు ఆర్డర్ ఏమి పెట్టారండి అంటే పెట్టామని చెప్పేసి ఇదేనండి అని చెప్పేసి నేను ఆర్డర్ ఇచ్చాను సార్. అమ్మాయికి ఇచ్చిన తర్వాత తీసుకున్నారు. తీసుకున్న తర్వాత పేమెంట్ అయిపోయిందండి అని అడిగితే ఏమో తెలియదండి అని చెప్పేసి అన్నారు సార్. ఓకే నేను యాక్సెప్ట్ చేస్తే అయిపోయినట్టు చూపించాను సార్. నేను వెంటనే లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి ఈ అమ్మాయి మళ్ళీ వెనక్కి వచ్చి నేను లిఫ్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నాను సార్ లిఫ్ట్ కోసం. నేను లిఫ్ట్ దగ్గరికి ఆ అమ్మాయి మళ్ళీ వస్తే ఆ అమ్మాయి నన్ను పిలిచింది సార్. మళ్ళీ రండి ఒకసారి సార్ పిలుస్తున్నారని చెప్పేసి అంటే నేను మళ్ళీ వెనక్కి వెళ్ళాను సార్. నేను వెనక్కి వెళ్ళిన తర్వాత ఆయన బయటకు వచ్చి రూమ్ దగ్గరికి వెళ్ళాను సార్. మళ్ళీ ఆయన బయటకు వచ్చి ఏంటి నీకు మినిమం కామన్ సెన్స్ లేదా, నిన్ను ఎవరు జాయిన్ చేయించుకున్నాడు అది ఇది అని చెప్పేసి అంటే అన్నా నేను వచ్చాను ఆర్డర్ ఇచ్చాను అయిపోయింది. దేనికన్నా అంటే అన్న ఎవడు నీకు, నేనేంటి, నా స్థాయి ఏంటి, నువ్వు నన్ను అన్నని పిలుస్తున్నావు ఏంటి, ఆ అమ్మాయితో కూడా నువ్వు సరిగ్గా మాట్లాడలేదంట అని చెప్పేసి అంటే సార్ ఆ అమ్మాయితో నేనేం మాట్లాడలేదు సార్. ఆర్డర్ ఇచ్చి వెళ్ళిపోయాను నేను. అంతకుమించి నేనేం మాట్లాడలేదు. 30 seconds అలా మాట్లాడాను సార్. అమ్మాయికి ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్కి ఫోటో తీసుకున్నాను. ఆర్డర్కే ఫోటో తీస్తాం సార్. ఆ ఫోటో అడిగితే అది పర్సన్ కాదు సార్, ఆర్డర్కే. సో అలాగ ఇచ్చేసి వెళ్ళిపోయానంటే ఏంటి నువ్వు నాకు ఇద్దరు సమాధానం చెప్తున్నావు అది ఇది అని చెప్పేసి నా మీదకి వచ్చి కొట్టడానికి వచ్చాను సార్. సార్ నేను పని చేసుకోవడానికి వచ్చాను, ఇష్యూ చేయకండి సార్, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అని చెప్పి నేను వెళ్ళిపోతుంటే నన్ను వెనకాల తిరుగుకుంటూ వచ్చి నా కాలర్ పట్టుకుని పైన లాగారు సార్. సో కిందకి వెళ్ళండి ఆయన అరుచుకుంటా ఆ కుర్రని ఆపండి, బ్లాక్ చేయండి, ఆడు నన్ను రెస్పెక్ట్ లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాడు అది ఇది అని చెప్పేసి నన్ను అలాగ బ్లాక్ చేశారు సార్. అక్కడ ఎవరా నీకు అన్నాని పిల్లడమే నువ్వు చేసిన పెద్ద తప్పు, నీ బతికేంత నీ స్థాయి అంతా తిట్టింది సార్. ఇంకెప్పుడైతే మనకెందుకు మన ఊరికని వచ్చాం నా చేత బలవంతంగా 2 లెటర్లు రాయించుకున్నారు సార్. ఒకటి కాదు సార్. నేను ఏం చెప్తే నువ్వు వదిలి రాయాలి, లేదంటే కేసు నీ మీద గంజా కేసు పెడతాను. నేను డిపార్ట్మెంట్ వాడిని, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి చెప్పేవారు సార్ అతను. నేను డిపార్ట్మెంట్ వాడిని, నేను ఏదైనా చేయగలను, నిన్ను నీ స్థాయి అంతా అది ఇది అని చెప్పేసి నన్ను అన్నారు సార్. నాకు చాలా బాధ అనిపించింది సార్. సార్ నా కొడుకు ఎంత బాధపడ్డాడు మేము కళ్ళారా చూడకపోయినా అక్కడ ఉన్న వాళ్ళు చూసి మాకు చెప్పారు. దాని పూర్వకంగానే నేను ఇదవుతున్నానండి. నా కొడుకు ఎంత బాధపడ్డాడు. వాళ్ళు కూడా అతనికి కూడా పిల్లలు ఉన్నారని చెప్తున్నాడంట. వాళ్ళ పిల్లలు లాంటి వాడే కదా సార్. ఈరోజు నా పిల్లడు అన్నాడు, రేపు పొద్దున్న వాళ్ళ పిల్లలకు కూడా అలాంటి వాళ్ళు అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు మేము ఏం చేసినా చెల్లిపోతుంది అన్న ఉద్దేశంతో అతను అలా చేయడం చాలా దారుణం అండి. రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ పూర్తి ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి బాధితుడు అతనే, సాక్షి అతనే, బాధితుడు అతనే కాబట్టి అనిల్ చెప్పిన మాటలు విన్నాము. అయితే ఇప్పటికే ప్రసాద్ను పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది, అరెస్ట్ చేశారు. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి మరింత దర్యాప్తు చేసి అసలు నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నిందితులను శిక్షించాలని కూడా బాధితులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విడుదల రమేష్ రెడ్డితో నరేష్ సాక్షి టీవీ, అనకాపల్లి జిల్లా నుంచి.